మిస్టర్ మల్లన్న, మర్యాదగా నీ వ్యాపారాన్ని ఆపుకుంటే బతుకుతావు, లేదా లేదంటే నువ్వు నన్నేం చేస్తావురా? నా గురించి పూర్తిగా తెలుసుకునే నా దగ్గరకు వచ్చావా? ఎవడ్రా నువ్వు? నా స్థావరంలోకి ప్రవేశించి చిట్టెలుగులా మాట్లాడుతున్నావు. నేను చిట్టెలుగున కాదు, నీమ సింహాన్ని. నీలాంటి అవినీతి పరులకు సింహాన్ని, అర్జున్ని. నీవు అర్జునుడైనా అరవై భయంకరుడైన నాకు అనవసరం. నా స్థావరంలోకి ప్రవేశించిన తర్వాత ఎవరైనా నాకు సలాం చేసి గులాం చేయాలి. నీకు సలాం చేసి గులాం అయ్యే అంత అవినీతి పరుడు కాదు నేను. నిన్ను, నీ స్థావరాన్ని స్థాపితం చేయడానికి వచ్చిన నాటి సింహాన్ని. రే అర్జున్, అనవసరంగా నాతో వివాదం పెట్టుకుని ఆయుష్ని తగ్గించుకోకు. మర్యాదగా నా మాట విని నాతో చేతులు కలుపు. ఈ సీమలో చల్లగా ఉంటావు. కాదని మొండికేస్తే నీ మొండే మాచర్లకే ఈ తల తెనాలికి పార్సల్ చేస్తాను. మల్లన్న, నీ తెలివితేటలు నా దగ్గర చూపించకు. నీవు, మీ పార్ట్నర్స్ ఆ మహేంద్ర గాడు, శివారెడ్డి గాడు, మీ ముగ్గురు కలిసి మాస్టర్ ప్లాన్ ఒకటి తయారు చేశారని నాకు బాగా తెలుసు. ఇన్ని తెలుసుకున్నా నువ్వు నా గురించి పూర్తిగా తెలుసుకోలేదు. ఈ మల్లన్న మనిషి కాదురా, మృగం. మృగం నాతో పెట్టుకుంటే రేపు నీవు సూర్యోదయాన్ని చూడలేవురా. నీలాంటి వీధి రౌడీలకి, నీలాంటి కొమ్ములు తిరిగిన రౌడీలను రాళ్లతో కొట్టించిన హిస్టరీ రా నాది. నాకు లెక్కే కాదు. ఏ అర్జున్, మా వ్యాపారాల గురించి ఎంక్వైరీ చేయడానికి నేను నియమించిన పెద్ద సిబిఐ ఏజెంట్ అని నాకు బాగా తెలుసురా. అయితే నా గురించి అంతా తెలుసుకున్నాం అన్నమాట. అయితే నా మాట విని నాకు లొంగిపో, బ్రతికిపోతా. అరే అర్జున్, నన్నే హెచ్చరిస్తున్నావు. ఈ సిటీలో పేరు మోసిన స్మగ్లర్ నుండి వీధి గుండాల వరకు నా పేరు వింటేనే గుండె పగిలి చచ్చిపోతారు. అలాంటిది పిల్ల కొంక ముందుకొచ్చి నన్నే హెచ్చరిస్తుంటే నాకు బాగా 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 వస్తుందిరా. నవ్వు, బాగా నవ్వు, గుండెలు పగిలేలా నవ్వు. నీ గుండెల్లో బాంబు పేలే మరో నీవు చెబుతా, వింటావా? ఏమిటది? మీ వాళ్ళు తీసుకెళ్తున్న ఆ గంధపు చెక్క లారీని ఇన్స్పెక్టర్ పరశురాం పట్టుకుని లారీని సీజ్ చేశాడు. మీ వాళ్ళని అరెస్ట్ చేశాడు. అర్జున్, నా లారీని 2 నిమిషాల్లో విడిపించుకునే కెపాసిటీ గలవాడ్రా ఈ మల్లన్న. అంతటి సత్తా ఉన్న ఈ మల్లన్నతో చేతులు కలిపితే బ్రతికిపోతావు. వెళ్ళిపోవడానికి కాదు మల్లన్న నేను వచ్చింది. ఎందుకు వచ్చావు? నా చేతిలో చచ్చిపోవాలనుందా? నీ డబ్బుకు మోసులు వగుతారు కానీ అలాంటి నిజాయితీ పరువులు నీ కుళ్ళు అన్నతారని పిచ్చ భ్రమలో ఉన్నావు. అలాంటి నిజాయితీ పరువుల్ని ఎవరు కొనలేరు. అలాగైతే నేను చెప్పేది విను. అవినీతిని ఆశ్రయించి ఈ పోలీసుల కాపలాలో ఉన్న వజ్రాలహారాన్ని నేను సేకరిస్తాను. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆపో. అనవసరంగా నా ముందుకొచ్చి ప్రగల్భాలు పలకకు. చేతులు ముడుసులు కూర్చుంటానికి నేనే కలేజా లేని వాడిని కాదు, కాకి వాడిని. ఆ పోలీసుల శక్తికి, ఈ రౌడీల శక్తికి ఒక అగ్ని పరీక్ష. ఆ దానికి ఎవరైనా అడ్డు వచ్చాడో ఎన్కౌంటర్ లేపేస్తా, జాగ్రత్త. నీలా నీతి, నిజాయితీ, న్యాయం ముందరు ఎంతో మంది నాతో చేతులు కలిపి సలాం చేశారా. వాళ్ళ చేతులతోనే దాన్ని సాధిస్తా. నా పవర్ ఏమిటో తెలియచేస్తా. మరలా వస్తా. మరలా వచ్చి నీ పాపాల చిట్టాన్ని ఫైల్ చేసి అరెస్ట్ చేస్తా.
ఓరా ఏ లిల్లీ, వీడెవడో వచ్చి మంచి మూడులో ఉన్నప్పుడు వచ్చి నా మైండ్ అంతా ఖరాబ్ చేశాడే. మంచి మందు తీసుకునిరా, నన్ను ఆనందింపచేయి. లిల్లీ